దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ సకల ఆశీర్వాదాలకు కారణభూతులను పరమ తండ్రి అయిన దేవుని నామములో శుభాలు వందనాలు దేవుని బహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మీకును మీ యొక్క కుటుంబ సభ్యులకును అనుదిన కార్యక్రమం తోడయుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమం విస్తరింపజేసి మమ్మల్ని బలపరచును గాక. మిమ్మల్ని విశ్వాసంలో భక్తిలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, ప్రభు గత కాలం అంతా కాచి కాపాడి సంరక్షించి మనందరి జీవితంలో బ్రతుకులు నూతనమైన రోజును ప్రభు మనకు అనుగ్రహింపజేసి ఉన్నారు. ఈ యొక్క ఆగస్టు నెల 7వ తారీఖు గురువారం దినమున ప్రభు యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము ధ్యానిద్దామా. పరిశుద్ధ గ్రంథములో నుండి యేసయ్యేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనం నుంచి దయచేసి 36వ వచనం వరకు చదువుదామా. 30వ వచనం నుంచి 36వ వచనం వరకు కొంచెం పెద్ద ప్యాసేజ్, ఎవరైనా ఒకరు చదువుతారా? హల్లెలూయా. యేసయ్యేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనం నుంచి 36వ వచనం వరకు కూడా ప్రభువు తన జనులైన వారికి తెలియజేస్తున్న ఆశీర్వాదకరమైన వాక్కులు. అన్ని జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండానట్లు చెట్లు ఫలమును భూమి పంటను నేను విస్తరింపజేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసులకు తెచ్చుకుని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు. మీ నిమిత్తము నేను ఎలాగునా చేయటలేదు లేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వల్ల మీకు కలిగిన పవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపజేయునాడు పోయిన స్థలములో మరలా కట్టుబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అడుగుపడిన భూమి సేద్య చేయబడును. పాడైన భూమి ఏదైనా వనము వలె అయిననియు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారములు గలవాయనియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైన ఈ స్థలములను కట్టువాడుననియు పాడైన స్థలములలో చెట్లు నాటువాడుననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందురు. యెహోవానైన నేను మాటిచ్చి ఉన్నాను, నేనే దాన్ని నెరవేర్చును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యం చదివించిన సిస్టర్ గారి కృపమ్మ గారి ప్రత్యేకమైన వందనాలు. 30వ వచనం. అన్య జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకున్నట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తన మీరు చేసిన దుష్క్రియలు మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు. మీ నిమిత్తము ఇలాగు చేయట్లేదని తెలుసుకుని ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అద్భుతమైన ఆశీర్వాదకరమైన ప్రవచన వాక్కులు ఎవరి గురించి తెలియజేస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే తన ప్రజలైన వారు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్న వారి కొరకు తెలియజేస్తున్నారు.
ఆ చెరలో ఉన్న వారిని సరిచేయాలి, వారి ప్రవర్తనను మార్చాలి. అన్నిటికంటే ముఖ్యంగా వారు ఏ కరువులో అయితే ఉన్నారో ఆ కరువులో నుంచి వారిని బయటికి రప్పించాలి అని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వారి మీద ఉండి వారిని ఎంతటి చక్కటి ఆశీర్వాదాలతో నింపుతాడంటే ఈ 34వ అధ్యాయము 35వ అధ్యాయం 36వ వచనం 36వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 11వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదనని, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అంటున్నాడు. అంటే అంతకుముందు తెలియదండి దేవుని ప్రజలకు దేవుడైన యెహోవా వారికి తండ్రిగా, వారికి దేవుడిగా, వారికి ప్రజలుగా ఉన్నారని. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న విషయం, ఇంకోటి ఏంటంటే ఒక సామెత ఉంటుంది తెలుసా? పెరట్లో ఉన్న చెట్టట దేనికి పనిచేయదంటండి? దేనికి పనిచేయదట? వైద్యానికి పనిచేయదట. మీకు సామెతలు తెలిసేమనుకుంటున్నాను. పెరట్లో ఉన్న చెట్టు వైద్యానికి పనిచేయదట. అలాగే దేవుడైన యెహోవా ఇశ్రాయేలును కోరుకున్నప్పుడు ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారంటే వీళ్ళు దేవుని వైపుకు తిరగకుండా విగ్రహాల వైపుకు తిరిగి వారు దోషగ్రస్తులైపోయారు. వారు పాడు చేసుకున్నారు వారి జీవితాలను, వారి బ్రతుకులను పాడు చేసుకున్నారు. అందుకని వారికి ఎందుకని దేవుడు ఒక ప్రత్యేకమైన అది వారికి అనుగ్రహిస్తానన్నాడంటే 25, 26 వచనంలో ఇదే అధ్యాయంలో కనుక చూస్తే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదని అంటున్నాడు. విగ్రహముల వలన కలుగు అపవిత్రత, జీవాధిపతి అయిన యెహోవాను నేను తోడై ఉన్నాను, ఆ తోడైన దేవుడిని ఎలాంటి కార్యాలు చేస్తున్నానో నిజంగా దేవుడి కార్యాలు ఊహించలే, ఊహకు అసలు అందవండి. అలాంటి ఊహకు అందని కార్యాలను చేస్తున్న ఆ యొక్క దేవాతి దేవుణ్ణి విడిచి ఎందుకని విగ్రహాల జోలికి వెళ్ళాలి, ఎందుకని విగ్రహాల వైపు తిరగాలి? అందుకనే అన్య జనులకు కనువిప్పు కలుగునట్లుగా వారి మధ్య దేవుని ప్రజలైన వారికి దేవుడు తన కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక విషయం చదువుతాం. మూలపాఠం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే 36వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుతున్నాను. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జముగాను అగ్గిపడిన భూమి సేద్యము చేయబడును, పాడైన భూమి ఏదేను వనం వలె ఆయననియు, పాడుగానున్న నిర్జనముగా ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారము గల వాయిననియు జనులు చెప్పుకొందురు. ఆమేన్. ఇది ఎవరి కార్యము అంటే ఇది సర్వోన్నతుడైన దేవుని కార్యం. అందుకనే ఒక ప్రత్యేకమైన మాట చెప్తాడండి. 36వ అధ్యాయం ప్రారంభం చదువుదాంరా. 36వ అధ్యాయం ప్రారంభం చదువుదాం యెహెజ్కేలు తోటి. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఎలాగూ ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట. చాలమ్మా. మరియు నరపిత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపాలట. ప్రవచింపాలి అంటే ఏం చేయాలి? ప్రవచించాలి అంటే ఆ నోట్లో ఏదో సంథింగ్ అంటే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఉన్నదాన్ని చెప్పాలి. ఏముంది అంటే ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు కట ఒక గ్రంథము దొరకగా ఆ గ్రంథాన్ని యెహెజ్కేలు ఏం చేశాడంటే మీకు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడైనా చదివారా? తినేశాడు, భుజించాడట. అది అతనికి ఎలాగుందంటే అతని నోటికి చాలా అద్భుతంగా తేనె కంటే మధురముగా ఉందంటాడు. చూసినట్లయితే మనము ఆ దేవుడు చెప్పిన మాటను కూడా అదే చెప్తాడు ఆయన. 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి నాకు వారికి ప్రకటన చేయమంటున్నాడు. నువ్వు ఏదైతే తింటున్నావో, ఏదైతే ఆహారంగా నేను తీసుకోమని చెప్పాను, భక్షించమని చెప్పాను, ఆహారము నువ్వేం చేయాలి తెలుసా? ఇశ్రాయేలుకి ప్రకటించాలి. ఇప్పుడు ఎవరికి ప్రకటించమని చెప్తున్నాడండి? 36వ అధ్యాయంలో ఎవరికి ప్రకటించమని చెప్తున్నాడు? పర్వతాలకు ప్రవచించమని చెప్తాడు. ఎందుకు పర్వతాలకు ప్రవచించాలి అంటే ఆ పర్వతాలలో గడ్డి కావాలి. పర్వతములలో పశువులకు గడ్డి మొలిపించువాడు ఆయనే అని మనం పాడుకుంటాం కదా కీర్తనగాడు తెలియజేసిన మాటలను బట్టి. ఎందుకని పర్వతాలు పచ్చగా ఉంటే, ఆ పర్వతాలు చెట్లతో నింపబడి ఉంటే, ఆ పర్వతాలు సెలయేరులతో నింపబడి ఉంటే ఆ పట్టణాలన్నీ మరలా సేద్యము చేయబడతాయి. ఆ పట్టణంలోని సేద్యము చేయబడి ఆ పట్టణంలో ఏముంటది అంటే పంటలు సమృద్ధిగా పండుతాయి. అందుకని అన్ని జనులు తెలుసుకున్నట్లుగా 30వ వచనంలో అన్ని జనులలో కరువును గురించి మీరిక నొందకుండినట్లు. ఏంటి నింద?
వాళ్ళు ఏంటి మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడి గురించి బాగా గొప్పలు చెప్తారుగా, మీ దేవుడు పలానా చేశాడు పలానా ఆశ్చర్యకార్యాలు చేశాడని మీ దేవుడు గొప్పవాడని చెప్తారుగా. ఏది మీ దేవుడు? మిమ్మల్ని కరువులో పెట్టాడే. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనకు ఒక ధైర్యం ఏంటి దశ, ఆ దేవాతి దేవుని నమ్ముకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా మనము క్లిష్ట పరిస్థితుల్లోంచి బయటపడగలము. ఆమెన్ చెప్పండి గట్టిగా ఆమెన్. కరువులోంచి బయటపడగలం, నష్టాలలోంచి బయటకు పడగలం, కష్టాలలోంచి బయటపడగలం, కన్నీరులోంచి బయటపడగలం, నిందల్లోంచి బయటపడగలం, అవమానాల్లోంచి బయటపడగలం, రోగాలలోంచి బయటకు పడగలం, అనేక రకాల పాడైన పరిస్థితులలోంచి మరలా బయటపడి ఒక మేలుకరమైన పరిస్థితుల్లోనికి ఖచ్చితంగా ఆ దేవుని సహకారమును బట్టి, ఆ దేవుని ఆశీర్వాదమును బట్టి మనం ఏమవుతా బయటపడగలము. ఇది కేవలం ఎవరిని బట్టి అంటే కేవలము నన్ను అత్యంత ప్రేమతో ప్రేమిస్తున్న ఆ దేవాతి దేవుని ప్రేమను బట్టి మాత్రమే. ఆమేన్ ఆమేన్. మార్గస్థుల దృష్టికి ఇది పాడుగాను నిర్జనముగాను, అంటే జనములు లేకుండా ఆగిపోతే భూమి సేద్యము చేయబడి. దేన్ని బట్టి సేద్యము చేయబడుతుందయా? 34వ వచనం ప్రకారం దేన్ని బట్టి సేద్యం చేయబడుతుంది అంటే అది దేవుని ప్రణాళికను బట్టి, దేవుని యొక్క శక్తి సామర్థ్యం బట్టి, అన్నిటికంటే దేవుని వాగ్దానమును బట్టి. అందుకని పర్వతములతో నువ్వు మాట్లాడాలి. ఆ పర్వతములలో గడ్డి మొలవాలి, ఆ పశువులన్నీ కూడా జీవించాలి అంటే ఆ పర్వతములలో గడ్డి కావాలి, ఆ పర్వతములలో సెలయేర్లు రావాలి. ఆ సెలయేర్లోంచి వచ్చిన భూమి, ఆ యొక్క వాటర్ అంతా కూడా ఏం చేయాలి తెలుసా? ఆ భూమిని తడపాలి. ఎస్, ఆ భూమిలోంచి నేను మీ కరువు లేకుండా సమృద్ధికరమైన పంటలు నేను ఇస్తాను. అందుకని మీ చెట్ల ఫలములు అవి అధికముగా ఫలించేటట్టుగా నేను చేస్తానంటున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఎవరి ఎడల అండి? తన జనుల ఎడల, తన ప్రజల ఎడల దేవుని ప్రేమ అంత అధిక గల కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఆ ప్రేమమయుడు విడువని దేవుడు అండి, ఎడబాయని దేవుడు అండి. ఆయన మరిచిపోతాడంటే ఆయన మరిచిపోడు. ఎజికేలు ఒక ప్రత్యేకమైన ప్రవచనం తెలియజేశాడు కండి. ముందే గ్రంథాన్ని ఇచ్చి ఇది నువ్వు భక్షించు, ఇది నువ్వు తిను, నేను ఎక్కడికి వెళ్ళి అయితే ప్రవచించమన్నా అక్కడికి వెళ్ళి ప్రవచించాలి. ఎవరితోటి? రాజుల దగ్గర ప్రవచించాలి, అధిపతుల దగ్గర ప్రవచించాలి, పర్వతముల దగ్గర ప్రవచించాలి, అయ్యా ఎముకల లోయలోకి వెళ్ళి కూడా ఏం చేయాలి? నువ్వు ప్రవచించాలి. నిజంగా ప్రవచనం యొక్క శక్తి, ప్రవచనం యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసండి. మేము ఆ ప్రవచన వరం పొందుకున్న మేము ఈరోజు అనేక మంది, వేల మంది కుటుంబాల దగ్గరికి వెళ్ళి నిజంగా ఇవేందో కేవలం ఈ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో కాదు, ఎన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆదిలాబాద్ వెళ్ళాను. ఆదిలాబాద్ వెళ్ళి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే నిజంగా చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. తర్వాత వారి ఇంట్లో జరిగిన కార్యాలు చూసి వారికి ఆశ్చర్యపోయి, పాస్టర్ గారు ఆ రోజు మీరు వచ్చారు, దేవుడు మిమ్మల్ని పంపించాడు మా ఇంట్లోకి. అసలు ఎక్కడ ఆదిలాబాద్? అక్కడ ఒక పోచంపాడు అని ఒక ఊర్లో, అక్కడ భీమవరం చెల్లిన రాజు ఒక ఆయన అక్కడ బెతస్తా అనేది కట్టి, అక్కడ ఒక మందిరం కట్టి, అక్కడ కోనేరు కట్టి, అక్కడ ఒక గార్డెన్ లాగా చేసి, అక్కడ 12 మంది శిష్యుల యొక్క విగ్రహాలు చెక్కించి అక్కడ 12 మంటపముల కింద కట్టాడు ఆయన. అంత కట్టించి అంత చేసి అక్కడ మీటింగ్లు పెట్టుకున్నాడు పాస్టర్ గారు. నేను వెళితే నిజంగా అక్కడ దురాత్మలే కానీ ఎన్ని రకాలైన అద్భుత కార్యాలు. ఆ పాస్టర్ గారు కూడా ఆయన ఆశ్చర్యపడి ఆ ప్రవచనం చెప్పినప్పుడు. ప్రభునందు ప్రియులారా, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుని యొక్క వాక్కు వెల్లడి పరిస్తే ఆ వాక్కు ద్వారా అక్కడ ఏదైతే పాడుగా ఉన్నదో అక్కడ దేవుని ఆశీర్వాదాలు ప్రారంభం అవుతాయి. ఆమేన్. దేవుని యొక్క ప్రవచన వాక్యం ఇక్కడ సమాధులలో సమాధులతో మాట్లాడినాడు, అలాగే ఎముకల లోయలలో ఎముకలతో మాట్లాడమన్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడమన్నాడు తెలుసా? పాడైపోయిన భూమితోటి, అలాగే పర్వతములతోటి మాట్లాడమన్నాడు. నేను చేయబోతున్నాను వారికి, దేవుని ప్రజలైన వారికి, నా జనులైన వారికి నేను చేయబోతున్నాను తెలుసా? మునుపటి కంటే అధికమైన మేలు. నువ్వు వెళ్ళి నువ్వు ప్రవచించు వారితో నువ్వు మాట్లాడు. వారి గురించి నేను ఎలాగ ఆలోచిస్తున్నాను. విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రత అంతా తీసివేయటమే కాకుండా అన్ని జనులలో ఉన్న కరువును గురించిన నింద, దేవుడు వీళ్ళని ఏంటి ఎలా చేశాడు, వీళ్ళని అడుక్కునే వాళ్ళుగా చేశాడేంటి, వీళ్ళ బానిసలుగా చేశాడేంటి, వీళ్ళ భేదవాళ్ళుగా చేసేసాడండి. అందుకని ఒక మాట యేసు ప్రభువు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. భేదలైన మీరు ఏమైనారండి? ధన్యులు. భేదలైన మీరు ధన్యులంట. అలాంటి వారికి దేవుని వార్త, అలాంటి వారికి దేవుని ప్రవచనం, అలాంటి వారికి దేవుని యొక్క వాక్కు, అలాంటి వారి దగ్గరికి దేవుడు తన వాక్కునిచ్చి సేవకులను పంపిస్తాడు, ప్రవక్తలను పంపిస్తాడు, దైవజనులను పంపిస్తాడండి. ఎంతో మంది దగ్గరికి వెళ్ళొచ్చుగా,
అక్కడ విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ప్రవక్త? విధవరాల దగ్గరికి వెళ్తమే కాకుండా నీళ్ళు ఇమ్మంటాడు, నీళ్ళు ఇవ్వమంటాడు, తర్వాత ఇవ్వమంటాడని ఒక అప్పం ఇమ్మంటాడు. ఎందుకు ఇమ్మంటాడండి? దయచేసి గమనించాలి దేవుని యొక్క కృప. ఈరోజు నువ్వే అవసరతలు ఉన్నావు, అందుకని వేకుజామునే నీ దగ్గరికి ఈ వాక్ ఎందుకు వస్తుందో తెలుసా? ఆ వాక్ ద్వారా వచ్చే ఫలము నువ్వు అనుభవించటానికే. ఆమె చెప్తాను నేను రామేన్. వేకుజాముని సూర్యోదయం కంటే ముందుగానే ఎందుకు నువ్వు వాక్కు కొరకు కనిపెడుతున్నా? ఆ వాక్కు నీ దగ్గరికి వస్తుందంటే కారణం ఏంటి తెలుసా? ఈ ప్రవచనం వాక్కును నీ జీవితంలో దేవుడు కరువు అనేది రానివ్వకుండా నీ అవసరతను బట్టి, నీ అక్కరాన్ని బట్టి, వారికి ఉన్న అవసరత ఏదైతే ఉందో దాని విషయమే ప్రవచించమంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ అవసరం ఉంది? వాళ్ళకి డబ్బు కాదండి, వారి భూమి పంట వారికి రావాలి, వారికి బంగారం అవసరం లేదు, రత్నరాశులు అవసరం లేదు, వారికి కరువు రాని కూడా వారికి ఏదైతే అవసరం ఉందో అది ప్రభు ఇవ్వడానికి అక్కడ ప్రవచన వాక్కు తెలియజేస్తారు. ఈ రోజు ఉదయ కాల సమయంలో దేవుని యొక్క ప్రవచన వాక్యం మనం విన్నప్పుడు ఆ వాక్యము మన జీవితంలో, మన బ్రతుకులో, మన వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? కార్యసిద్ధి జరిగిస్తుంది. ఆమె ఏ సిద్ధి అండి? ఏ సిద్ధి చెప్పాలి గట్టిగా? కార్యసిద్ధి జరిగిస్తుంది. మార్గాలు నడిచేవారు అనేక రకాలైన బిరుదులు ఇవ్వచ్చు మనల్ని. మీరు నాశనం అయిపోయారు, మీరు పాడైపోయారు, ఇంకెవడం మిమ్మల్ని బాగు చేయడం అనొచ్చు. కానీ బాగు చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మన స్థితిగతులను మార్చే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మన పరిస్థితులను మార్చగల వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మనల్ని పైకి లేవనెత్తగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనల్ని మరలా ఉన్నత స్థానంలో నిలబెట్టగల దేవుడు మనకున్నాడండి. ఎన్ని అపజయాలు వచ్చినా హబక్కుకు దేవుని కౌగిల్లో ఎందుకున్నాడు? ఆయనకి అపజయాలు రాలేదా? పంటలు లేవు, పశువులు లేవు, గొర్రెలు లేవు, ఇంకేమున్నాయి? ఒక నీ జీవితంలో అన్ని నష్టాలు జరిగితే ఇంకా సూసైడే. నిన్న చూశారు కదా ఆ సుగుణ సిస్టర్ గారి యొక్క అక్కగారి అల్లుడు, అక్కగారి కుమార్తె భర్త ఏమయ్యాడు? పిల్లలు పుట్టట్లేదని చనిపోయాడట. మిగతా విషయాలు మనకు తెలియదు కానీ పిల్లలు లేరు, ఎందుకు ఈ సంపాదన? ఏదో ఉద్యోగానికి వెళ్తానని చెప్పేసి వెళ్ళాడట. మరి అంతకుముందు ఉద్యోగం ఉందో లేదో తెలియదు కానీ ఈ కథల్లో ఒక ఆశ లేని జీవితం, ఆశ లేదిక, ఆశ చచ్చిపోయిండొచ్చు. నా బ్రతికి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని. ఈరోజు మానవుడు కూడా పరిస్థితి మారదేమో, మార్పు రాదేమనుకుంటాడు. దేవుడికి సాధ్యమండి. ఒక్క క్షణములో దేవుడు స్థితిగతులను మార్చగల దేవుడు అండి. ఆమె చెప్పండి గట్టిగా ఆమె. అందుకనే మనం ఏం కోల్పోకూడదండి? నిరీక్షణ కోల్పోకూడదు. అందుకని ప్రాణంతో చెప్తాడు కదా భక్తుడు. ఏమని చెప్తాడు? నా ప్రాణమా నువ్వు దేవుని నమ్ముకుని ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండు, మౌనంగా ఉండు. నువ్వు ఇక ఎందుకు నువ్వు కంగారు పడతావు? ప్రాణానికి చాలా ఏంటంటే పాపం ఆశ పెట్టుకుంటది. ఆశలు తీరకపోతే, ఆశలు నెరవేరకపోతే ఏమైపోద్దంటే జామగారిపోద్ది, ప్రాణం చివికిపోద్ది, ప్రాణము నిజంగా కలవరం పడిపోద్ది. నా ప్రాణమా నువ్వెందుకు తొందరపడుచున్నావు? నాలో నువ్వెందుకు కలవరపడుతున్నావు అని భక్తుడు నిజంగా ఎంతగా, గౌరవ కుమారులు అనుకుంటాను, ఎంతగా చెప్తారని ప్రాణంతో. దావీదు ఎంతగా చెప్పుకుంటాడు ప్రాణముతోటి, నువ్వు నెమ్మదిగుండు. ఎవరు నమ్ముకుని? ప్రభువు నమ్ముకుని నెమ్మదిగుండు. ఆయన ఎవరో తెలుసా? యెహోవా. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఏదో ఒక రోజు కార్యం జరిగిస్తాడు, ఏదో ఒక రోజు మేలు చేస్తాడు, ఏదో ఒక రోజు నా విశ్వాసం బట్టి మేలు జరిగిస్తాడు. నువ్వేంటి కంగారు పడతావు? జరుగుతుంది. నిరీక్షణలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడుగా, నువ్వెందుకు కంగారు పడతావు? అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని, ఏదైతే నెమ్మది కలిగి నమ్ముకుని మౌనంగా ఉండని చెప్పాడో అదే ప్రాణంతో మరలా ఏం చెల్లించమని చెప్తున్నాడండి? ఏం చెల్లించమని చెప్తాడు? అమ్మా గుర్తుందా? ఆయన చేసిన, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని? నువ్వు ఒకరోజు కలవరపడ్డావే, ఆ కలవరపడిన పరిస్థితులు ఆయన చేసిన ఉపకారాలు, నీ సంకటములన్నీ కుదిర్చాడు, నీ సమాధిలోని నీ ప్రాణం విమోచించాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మర్చిపోవద్దు. నిజంగానే కదా, ఆశీర్వాదం లేకపోతే, దీవెన లేకపోతే, మేలు లేకపోతే ఈ ప్రాణము నిజంగా చీకిపోయేటట్టుగా, ఈ ప్రాణం అలిసిపోయేటట్టుగా, ఈ ప్రాణము విశ్వాసములో లేకుండా పడిపోయేటట్టుగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతాయో. సహకారం అందదు, కుటుంబస్తుల సహకారం అందదు, బంధువుల సహకారం అందదు, రక్త సంబంధికుల సహకారం అందదు, ఆప్తుల సహకారం అందదు. ఏం చేయాలి అలాంటప్పుడు? ప్రాణం ఏమవుతుంది? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్య జనులలో
ఆ కరువును గుర్చిన నింద మీరిక నొందకుండానట్లు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఎందుకని చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదని అంటున్నాడు అంటే వారు ఆశీర్వాదాలు చూడాలి, వారి జీవితాలు ఫలభరితంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ వారి ఎడల. ఓకే, తిరిగారు విగ్రహాల వైపు, పోన్లే మళ్ళా నేను మార్చుకుంటాను, మరలా నా గొప్ప సంగతులు వారికి కనబరుస్తా, మరలా నా గొప్పతనం అంతా వారికి తెలియజేస్తానని దేవుడు జాలి కలిగిన దేవుడు కదా, జాలి కలిగిన దేవుడు. ఆయన కృప ఆయుష్కాలం అంతా నిలిపి ఉంచే దేవుడు కదా. ఆ దేవుడు వారి వైపు తిరిగి వారితోటి ప్రవచన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఏజ్కేలు ప్రవచించవయ్యా, నువ్వు ప్రవచించు. నిజంగా ఏజ్కేలు ప్రవచనం ఎంత అద్భుతంగా మారిపోయిందో తెలుసా, ఎంత అద్భుతంగా మారిపోయింది. ఈరోజు నేను అంటాను కదా, దేవుడు నీ గురించి మాట్లాడతాడు తెలుసా, దేవుడు ఉదయకాలం నీ వాక్కును వెల్లడిపరుస్తున్నాడంటే కారణం తెలుసా, నీ జీవితాన్ని కూడా ఎలా చేయటానికి ఇష్టపడుతున్నాడండి? ఫలభరితమైన జీవితముగా, ఆశీర్వాదకరమైన జీవితముగా, దీవెనకరమైన జీవితంగా, మేలుకరమైన జీవితంగా. చేయలేడా అండి? దేవుడులో మార్పు ఉండదే, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మార్పు లేనివాడు. నిన్న ఒకే రీతిగా ఉన్నాడు, ఈ రోజు ఒక రీతిగా ఉన్నారు, రేపు ఒకే రీతిగా ఉన్నారు. ఆయనలో మార్పు ఉండదండి. ఆ రోజు ఇజ్రాయేల్ దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. ఈ రోజు ఆయన యందు నమ్మిన వారి అందరి ఎడల, అది ఇజ్రాయేలీలు అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియన్స్ అవ్వచ్చు, అమెరికన్స్ అవ్వచ్చు, యూరోపియన్స్ అవ్వచ్చు, ఎవరు ఆఫ్రికన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆయన యందు నమ్మిక ఉంచిన వారి ఎడల. అందుకనే ఎవరు ధన్యులండి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఎవరు ధన్యులు? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అది ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా సరే, ఏ కలర్ ఉన్నవాడైనా సరే, మనకంటే కులాలు పిచ్చి అనుకోండి, ఏ కులము వాడైనా సరే, ఆయన వైపు తిరిగితే, ఆయన ప్రవచన వాక్కులు వింటే, ఆయన మాట యందు లక్ష్యం ఉంచితే, ఆయన మాట యందు గురి నిలిపితే, పరిస్థితులు అంత అద్భుతంగా. ఆ రోజు ఇజ్రాయేలు చేసిన దేవుడు ఈ రోజు ఆయన యందు నమ్మికించిన వారి ఎడల. అందుకనే కదా యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు ఎలా ఉంటారంట? సియోను కొండ వలె ఉంటారట. కదలవలసిన పని లేదు, అధైర్యపడవలసిన పని. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని వల్ల ఒకవేళ నువ్వు ఏ విషయాల్లో కలవరపడుతున్నావో, ఏ విషయాలు అధైర్యపడుతున్నావు, ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నావు, ఏ విషయాల్లో ఒకవేళ ఆందోళన చెందుతున్నావో, డోంట్ వర్రీ. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. ప్రభు నీ పక్షంగా ఉండి నీ ఎడల ఒక ఉద్దేశం చేయటం, ఒక దేవుని కార్యాలు వెల్లడిపరచడానికి ఇష్టపడినది. అందుకనే మునుపటి కంటే అధికమైన మేలు. ఎస్, అన్యజనులలో కరువును గుర్చిన నింద మీరిక నొందకుండినట్లు చెట్ల ఫలములను భూమి పంట నేనేం చేస్తా అంటున్నాడు ఆయన? విస్తరింపజేస్తాను. విస్తరింప చేయడానికి ఉందా? ఆల్రెడీ కొంత ఉంది, దాన్ని విస్తరింపజేస్తున్నాడు. అందుకనే కదా ఒక ప్రవక్త, ఒక విధవరాలు వెళ్ళి తన 2 కుమారులు సమస్యలో ఉంటే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబెట్టుకుంటుంది. అయ్యా, నా యజమానుడు నీ దగ్గర పనిచేశాడు, సేవ చేశాడు, ఆయన ఏమీ సంపాదించేది లేదు, అప్పులైపోయాం, ఇదిగో నా భర్త చనిపోయాడు, ఇదిగో అప్పుల కొరకు ఆ యొక్క షావుకారు వారు ఆ కుమారులను కుదువు పెట్టుకుంటా రెడీగా ఉన్నారు. అయ్యా ఏం చేయమంటావు? నీ ఇంట్లో ఏముందయ్యా అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఏముందంటండి? కొంచెం ఉందంట. కొంచెము నూనె మాత్రమే, నూనె బుడ్డలో కొంచెం నూనె మాత్రం ఉంది, చాలది, దాన్ని విస్తరింపజేస్తాడు దేవుడు. చాలు, మీరు వెళ్ళి దొరికిన పాత్ర దొరికినట్టు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, మీ ఇంట్లో పాత్రలు పక్కన పెట్టండి, మీ ఇంట్లో పాత్రలు అలాగే పెట్టండి, ఇరుగు పొరుగు వారి పాత్రలు కూడా తీసుకెళ్ళండి. ఆ పాత్రలన్నిటినీ ఇదిగో పోస్తా ఉండు నీరు, నూనె. అంటే నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది విస్తరణ? ఎలాగొచ్చిందండి విస్తరణ? దేవుని మాట, దేవుని ప్రవచన వాక్కు. ఈరోజు నేను అంటాను, నీ కుటుంబంలో కూడా అలాంటి విస్తరణ నువ్వు చూచుదువు గాక. ఆమేన్. అలాంటి విస్తరణ అంటే నూనె లాంటి విస్తరణ కాదండోయ్, నీకు అవసరమైన విస్తరణ, నీకు ఉపయోగకరమైన విస్తరణ ఖచ్చితంగా నువ్వు చూచుదువు గాక. చెప్పాలి గట్టిగా. ప్రైజ్ లార్డ్. అమ్మా వింటున్నారా? చాలా మంది ఎవరు చెప్పట్లేదేంటి? హల్లెలూయా. ఇలాంటి విస్తరణ అవసరం లేదా మీకు? ఆమేన్. దయచేసి గమనించాలి. దేవుని వాగ్దానం పాడైపోయిన భూమిని దేవుడు ఎలా చేస్తాడంటండి? ఏదేను వలములే చేస్తాడట. మీకు కలిగి ఉన్న దాన్ని విస్తరింప చేస్తాడు. ఏదైతే మీరు కలిగి ఉన్నారో, చిన్న ఉద్యోగం, చిన్న జీతం, నో ప్రాబ్లం, దాన్నే దేవుడు విస్తరింప చేస్తాడు. అయ్యో చిన్నదాన్ని పెద్ద సమస్యకి ఎలా మారుస్తాడయ్యా? అది క్లియర్ అయిపోద్దా అంటే ఎస్, క్లియర్ అవుతుంది. కొద్దిపాటి ఆ బుడ్డలో ఉన్న నూనెను అధికము చేసిన దేవుడు, ఆ పిండను, ఆ తొట్టెలో ఉన్న పిండను, ఆ బుడ్డలో ఉన్న నూనెను అధికము 3 సంవత్సరాలు అంటండి భూమి మీద మరలా వర్షం కురియ వరకు
నీవు ఈ యొక్క తొట్టెలో పిండి అయిపోదట, ఆ బుడ్డలో నువ్వు అయిపోయేదట. అంటే నాకు ఎందుకు ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి గుర్తు చేశానంటే, దేవుడు విస్తరింపజేస్తాడండి. ఇక్కడ వీడికి ఏమి విస్తరింపజేస్తాడని 30వ వచనంలో, చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేస్తాను. కరువు అనేది లేకుండా సమృద్ధి అనేది చూస్తారండి. సమృద్ధి అనేది దేవుడి దగ్గర ఉంది. దేవుడి దగ్గర భక్తుడు అంటాడు కదా, కీర్తనల గ్రంథం 69వ కీర్తనల సంథింగ్ ఎక్కడ ఏమంటాడండి, నేను నిప్పులలోను నీళ్లలోని పడితిని, ఆయన నన్ను ఎక్కడికి నడిపించాడంట, ఎక్కడికి? సమృద్ధికరమైన అనుభవంలోకి నన్ను నడిపించాడట. ఆమె సమృద్ధికరమైన అనుభవంలోకి. దేవుడు చేయగల కార్యాలు చేస్తాడండి. నీ విశ్వాసం ఎలా ఉంది, నీ నమ్మిక ఎలాగుంది, నీ గురి ఆయన మీద ఎలాగుంది? ఎస్, నమ్ముతున్నామండి. నమ్మిన వారి ఎడల దేవుడు ఏ కార్యాలు చేస్తాడు? సూచక క్రియలను, అద్భుతాలను చేస్తాడు. కేవలం భూమి మీదే కాదు, ఆకాశం మీదే కాదు, భూమి మీదనుకు ఆయనకు అధికారం కలిగిన దేవుడు కనుక ఆయన ఏ కార్యాలు చేస్తాడు? సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు. అన్ని జనుల మధ్య నువ్వేమాత్రము ఫలాలు లేకుండా ఉంటే దేవుడికి అవమానం కదా. నువ్వేమాత్రం కూడా ఆశీర్వాదాలు లేకుండా ఉంటే దేవుడికి అవమానం కదా. నువ్వేమాత్రం మేలుకరమైన పరిస్థితుల్లోనికి నడిపించబడకపోతే అది దేవునికి అవమానం కదా. అందుకనే దేవుడు చూస్తాడు, చూచుచున్న దేవుడు వీళ్ళని ఆశీర్వదించాలి, వీరిని దీవించాలి. దీవించేదానికంటే ముందుగా, ఆశీర్వదించేదానికంటే ముందుగా వీరి యొక్క దోషమును మార్చాలి. వీరి పాపంలోంచి బయటికి తీసుకురావాలి. వీరి అపవిత్రత అంతా కూడా తీసివేయాలి. వారిని నూతన హృదయంతో నింపాలి, నూతన ఆత్మతో నింపాలి. నిజంగా కదా, రాత్రి గుండె తీసివేసి మాంసపు గుండె ఇవ్వాలని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉండి వారి ఎడల, నలుగుపోతున్న వారి ఎడల, మార్గస్థుల దృష్టికి పాడుగా ఉన్న జీవితాల ఎడల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు నేను అంటాను, నీ ఎడల దేవుడికి ఎందుకు ఆలోచన లేదనుకున్నావు? ఆలోచన ఉంది కాబట్టి ఈ మాటలు నువ్వు వింటున్నావు. ఆమేన్. ఈ మాటలు నీ దాకా వచ్చింది వింటున్నావంటే, ఈ ఉదయకాలంలో ఈ వేకి వచ్చామని ఈ మాటల ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఏదో ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఆయన నీ మీద తన కార్యములను చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పుడు నువ్వేమనుకుంటావట? జరిగిన తర్వాత ఏమనుకుంటావు? చదివి నేను ముగిస్తాను. ఇదే 36వ అధ్యాయం 36వ వచనం. 36వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు యెహోవానైన నేను పాడైన స్థలములను కట్టువాడనని, పాడైన స్థలములలో చెట్లు నాటువాడనని మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి నేనే దాన్ని నెరవేర్చాను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఏ మాట ఇచ్చాడు? యెహోవానైన నేను పాడైన స్థలములను కట్టువాడననియు, పాడైన స్థలములో చెట్లు నాటువాడననియు మీ చుట్టూ ఉన్న శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. వారికి కనువిప్పు కలగాలి. ఈ ఆశీర్వాదం ఎవరిని బట్టి వచ్చిందండి? అయ్యా, నా రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త అయిన దేవుని వల్ల వచ్చింది. నిజమా? అయితే మేము కూడా నమ్ముకుంటాం. నువ్వు ఆశీర్వదించబడటం గొప్ప కాదు, నువ్వు దీవించబడటం గొప్ప కాదు, నీ జీవితాన్ని ఫలభరితమైన జీవితం చేయడానికి దేవుడికి పెద్ద గొప్ప కాదు. కానీ నీ ద్వారా అన్య జనులు ఆయన నామం ఎరిగిన వారిగా మారిపోవాలండి. ఆమేన్. అంటే నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడ, నీ విశ్వాసం ద్వారా నువ్వు పొందుకున్న మేలు బట్టి ఇతరులు దీవించబడ. ఇది దేవుని చిత్తం. ఆ చిత్తం నీ ద్వారా ప్రభు జరిగించును గాక. ఆమేన్. దోషములు తీసివేస్తాడట, పాడైపోయిన స్థలములను కడతాడట, భూమి పంట విస్తరించేటట్టుగా చేస్తాడట. ఎలాంటి దేవుని నమ్మికించుదా. నీవు ఆశీర్వదించబడటమే కాకుండా, నువ్వు దీవించబడటమే కాకుండా నీ ద్వారా ఇంకొకరు దీవించబడతారు. ఇంకొకరు అన్నిలో దేవుని మార్గంలో నడవటానికి దేవుడు వారికి ఒక మార్గం సరళం చేస్తాడు. ఎవరి ద్వారా అంటే ఈ మాటలు ఉంటుందని నీ ద్వారానే. ఆ రోజు ఇజ్రాయేల్ ఎందుకు చేసుకున్నారు? ఈరోజు నిన్ను ఎందుకు చేసుకున్నారు? నువ్వు ఆశీర్వదించబడటం వల్ల, నీ కొరకు ఆయన మునిపటి కంటే అధిక మేలులు చేయటం వల్ల కొంతమంది అన్యజనులు దేవుని కార్యాలు తెలుసుకుని, దేవుని గొప్ప కార్యాలు తెలుసుకుని నీ వైపు తిరిగి నీ ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకోవడానికి ప్రభు నిన్ను ఎన్నిక చేసుకున్నది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ యొక్క జీవితాన్ని ప్రభు నీకున్న ప్రతిదీ ఏదో కొద్దిపాటిది ఉందా దాన్ని విస్తరింపజేసి ఆశీర్వదించి, ఇది కేవలం దేవుని వల్ల కలిగినది అని ఎరిగి ఆయన స్తుతించి ఆయన గణపరిచే బిడ్డలకి మీరు అందరూ ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన ప్రత్యేకమైన కృపతో ఆయన ప్రవచనాలతో నింపి ఏదైతే వాక్యం ఇచ్చారో ఆ వాక్యం మన జీవితంలో ఆశీర్వాదకరమైన మార్పుగా చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. నిజమే, దేవుడు అన్ని జనులలో మనకి ఏమాత్రం కూడా కరువుని గురించి నింద రానివ్వకుండా ఆయన ఏం చేస్తాడట, ఆ రోజు వారి యొక్క జీవనాధారమైన చెట్ల ఫలములను భూమి పంటను విస్తరింపజేస్తాడని వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నీ యొక్క జీవనాధారం ఏదైతే ఉందో, నీ ఉద్యోగం అవ్వచ్చు, శాలరీ అవ్వచ్చు, చేతి పని అవ్వచ్చు, దాన్ని ప్రభు విస్తరింప చేయను గాక. నీ కలిగినది ప్రతిదీ ప్రభు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నామా? సర్వశక్తి మికిలి కృపా కనికరం గల తండ్రి దయగల రాజా నీకు వందనాలయా, ఆశీర్వాదాల కారణభూతుడా నీకు వందనాలు. ఇవదే కాల సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డలందరినీ కూడా నీ దయగలిగిన ప్రేమ కలిగిన సలగా అప్పగిస్తూ ఈ వాక్యం ద్వారా ప్రభా నీ ప్రియబిడ్డలందరినీ కూడా బలపరిచారని నీకు నమ్ముచున్నానయ్యా. అవునయ్యా, అన్యజనులలో నిందను గురించిన ఆ యొక్క తండ్రి కరువుని గురించి నింద రానివ్వకుండా ప్రభా నాయన చెట్ల ఫలములు భూమి పంటను నేను విస్తరింపజేస్తాను ఆ రోజు వాగ్దానం ఇచ్చావు. ఈ రోజు ప్రభా నీ ప్రజలకు ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానం మీరు నెరవేర్చి కావాల్సిన ఆశీర్వాదం, కావాల్సిన దేవుని మెండుగా దయచేయండి, సమృద్ధి దయచేసి సాయం చేయండి. ఏదైతే కలిగి ఉన్నామో ఆ కలిగిన ఆశీర్వాదాలు నేను ఈ ప్రాంతంలో ఈ బిడ్డల కుటుంబాలు మీరు విస్తరింపజేసి సహాయము దయచేయమే. గొప్ప దేవుడు ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవానికి వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ ఈరోజు అంతట్లో తోడండి, అందుదిన మేలుతో తృప్తిపరిచి సాయం చేయమని యేసు నామములో ప్రార్థించడి వేడుకొంచెం దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ్యం, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకు మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమం తోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షలోమ్.